అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, అంబటి రాంబాబు గారికి కోర్టు మళ్ళీ రిమాండ్ పొడిగిచ్చింది. ఆయనకి బెయిల్ వస్తుంది, మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ డేనో ఎప్పుడో మళ్ళీ పీటీ వారెంట్ ఇస్తున్నారు, మళ్ళీ పొడిగిస్తున్నారు. అంటే ఆయన పరిస్థితి ఏంటంటారు? ఆయన బయటకు వస్తాడా లేకపోతే మొత్తం జైల్లోనే ఉంటారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? తగ్గేదేలే అన్నాడు ఆయన అంబటి రాంబాబు. ఓకే, వాట్ ఎవర్. దాన్ని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కాదు మాదిరి అంబటి రాంబాబు మాదిరి యాక్టర్ కాదు కాబట్టి కళ్ళలో నీళ్ళు తీరుతున్నాయి నాకు. వాస్తవంగా పాయింట్ ఏంటంటే, అంబటి రాంబాబు నేను ఏదైతే దగ్గేదేలే అన్నాడో ఆయన చెప్పిన దాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంది, ఈ కూటమి ప్రభుత్వము అంబటి రాంబాబు పైనే కాదు, అంటే అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చాలన్నట్టు అంబటి రాంబాబు అనే అతను ఒక మెతుకుగా చూస్తే ఇతన్ని కానీ వలంనేని వంశీమోహన్ కానీ ఇంకా పోసాని కృష్ణమురళి గారిని కానీ ఎవరినైనా సరే ఈ కూటమి ప్రభుత్వము కక్షాపూరితంగా వాళ్ళపైన వ్యవహరించట్లేదు. అధికారులు కానీ పోలీసు అధికారులు ఎవరైనా సరే ఆ యొక్క జైల్లో వాళ్ళని పూర్తి స్థాయి సపర్యలతో మర్యాదలు ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైతే హక్కులు అందాలో ఆ హక్కులు అందించడం వల్లే ఇప్పుడు చలికాలం చివరాంకంలో ఉండాలి. ఎండాకాలం వస్తుంది, అంతో ఇంతో ఈ కాలంలో కూడా జలుబులు కూడా వస్తున్నాయి. ఈ జలుబులు ఏమి రాకుండా అంబటి రాంబాబుకి దగ్గు ఏది రాకుండా ఈ కూటమి ప్రభుత్వం అంత బాగా చూసుకుంటుందని చెప్పి నిన్న ఆయన తృప్తిగా చెప్పుకున్నాడు. ఎందుకంటే జనరల్గా ఇది ఒక పదం అంటారమ్మా, ఇది శేష జీవితం అంటారు కదా, ఆ మాదిర ఆ శేష జీవితం వచ్చే సమయానికి పూర్వం వాళ్ళు చేసినటువంటి పనుల మూలాన వాళ్ళలో వైరాగ్యం పెరిగిపోతూ ఉంటుంది. ఆ వైరాగ్యం ఏదైతే బాబు గారిని ఆ అమ్మలక్కలు ఎన్ని తిట్టి దూషించాడో, ఆ పచ్చి బూతులు తిట్టారో, ఇది మొన్న చూసింది శాంపుల్. ఇంకా మొన్న వెరీ శాంపుల్. కష్టంలో ఉన్నప్పుడో ఇబ్బందుల్లో ఉన్నప్పుడో ఒక మాట అంటే అది ఒక రకంగానే, అంటే అతను ఇబ్బంది పెట్టినోడు ఎవరూ లేరు, అతను కొని తెచ్చుకున్నాడు. రెండోది, అహంకారపూరితంగా ఆ రోజున అసెంబ్లీలో అన్నటువంటి మాటలు సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి, గతంలో అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఆయన సతీమణి గారిని ఉద్దేశించి ఆ మాటలన్నీ ఈరోజు ఆయనకి శాప మాదిరి తగిలి మళ్ళీ పీటీ వారెంట్లు రావడం, రిమాండ్ పొడిగించడం ఇవి జరుగుతూ వస్తున్నాయి. అవన్నీ పాపాలు, చేసినటువంటి పాపాలు, కంటికి కనిపించేటువంటి పాపాలు. ఇది కాక ఆయన పడినటువంటి కేసు ఏంటంటే, సరేలే ఏదో ఒక స్థలం కబ్జా చేశాడు, ఎన్ని జరుగుతున్నాయి అని నేను అనుకున్నా. అసలు పెన్షన్దారులు ఉంటారు కదా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మనం చూస్తే మా పబ్లిక్లో ఎట్లుంటుందంటే, కొన్ని ఇళ్ళల్లో బాగా డబ్బులు ఉండే వాళ్ళ ఇళ్ళలో కూడా వాళ్ళకి పెన్షన్ వచ్చి రాకముందే వాళ్ళ బిడ్డలు లాక్కుంటూ ఉంటారంటే ఇన్ ద సెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. వాళ్ళు చాక్కుంటారులే, వాళ్ళు కొడుకులు చాక్కుంటారు కదా అని వాళ్ళకి మనసు చంపుకొని ఇస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల వాళ్ళ మందులు కొనుక్కోవడానికి, లేదా ఒక 1,000 రూపాయలు అయితే ఒక 15 రోజులు 20 రోజులు కూడా జరుపుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క 1,000 రూపాయలని. అంటే ఏదన్నా కూర నారపాడు తెచ్చుకునేదానికి ఆ మాదిరి బతుకుతూ ఉంటే, అంటే 3,000 పెన్షన్ వచ్చేది. దాన్ని కూడా ఈయన చేసే సంక్రాంతి డ్యాన్సులు, సమరాలు చూడడానికి, లక్కీ డ్రా కోసం వాడుకోవడము. అంటే వాళ్ళకంత ఆలోచన ఉండదు. అంబటి రాంబాబు ఏదో 200, 100 అడుగుతున్నాడు కదా అని చెప్పి ఎవరు ఎందుకు ఇవ్వాలా? అట్టాడదాన్ని బలవంతంగా కట్ చేసి ఈయనకు లక్కీ డ్రాలోకి తీసుకున్నాడంటే అది చాలా తప్పు. అంటే చేస్తుంది ప్రతి ఒక్కటి పాపాలు. ఈ అంబటి రాంబాబుకి ఆఖరి క్షణంలో కానీ, ఈ శేష జీవితంలో కానీ ఏదన్నా హోప్స్ ఉన్నాయంటే, ఒకటి, ఆయన జైల్లో ఉన్నప్పుడు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి, ఒరే నాయన నాకు కొన్ని స్కిన్ ఇబ్బందిగా ఉండాలి, పూర్తి చలిగా ఉండాలి, ఏమన్నా వేడి నీళ్ళన్నా ఏమన్నా స్వామి అని చెప్పి ఆయన ఎన్ని పిటిషన్లు పెట్టుకున్నా కూడా అవి కొట్టేయడానికి ప్రయత్నం చేశారు, అవి కొట్టేశారు కూడా. అది దాన్ని ఆ రోజు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, నీకు దోమలు కొట్టగా నీకేమన్నా రంభ ఊరసి కన్ను కొడతాయా ఆ మాదిరి చెప్పినారు. అట్లాంటి మాటలన్నీ అన్నారు. అట్లాంటి ఈయన పైన ఎటువంటి హారాస్మెంట్ లేక మనం చూస్తున్నాం. క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా ఉండవాళ్ళు అనుకున్నారు, ఆయన చాలా బాగున్నాడు, జైల్లో బాగా చూసుకున్నారని చెప్పి. అది తేడా. ఆ ప్రిజనరీ ప్రభుత్వానికి ఈ విజనరీ ప్రభుత్వానికి అంత తేడా ఉండదు. బాబు గారు నా మాదిర ఒక్కసారి నిజం చెప్తున్నామా, ఈరోజు ఇదే పొజిషన్లో సీఎం హోదాలో ఐదర్ జగన్మోహన్ రెడ్డి గారున్నా, యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఉన్నా కూడా అంబటి రాంబాబు అనే అతను ఈ రోజుకు ఉండేవాడు కాదు. వాస్తవం. అది ఏదో ఒక రకాన బాత్రూంలో కాలు జారి పడిపోయినాడనో ఏదో చెప్పింటారు. ఏంటంటే టీడీపీ కార్యకర్తల దగ్గరనో, జనసేన కార్యకర్తల దగ్గరనో చేతకరించుకుంటున్నారు కొంతమంది. ఈ టీడీపీలోని అధినేతలు కావచ్చు, లేదా జనసేన వాళ్ళు కానీ ఏమంటే మేము పద్ధతిగా పోవాలా, ఆస్పిర్ సిస్టమ్ పోవాలా, వీళ్ళు లాజిక్లో పోతున్నారు. సరే, వీళ్ళు వెళ్ళేటువంటి లాజిక్ ఈరోజు గెలవకపోవచ్చు, కానీ భావితరాలకి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేయగలుగుతుంది. ఈరోజు వీళ్ళు ఏమైనా కక్ష చూపిస్తే అది రేపు మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది. అది అనవసరం.
చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలా. అమ్మటి రాంబాబు పైన మనం చూద్దాం, వేచి చూడాలి. ఆయన చేసిన 1-2 తప్పులు కాదు, ఇంకా కొల్లలు ఉన్నాయి. అదేమన్నా 14 రోజులు రిమాండ్ అయ్యేలోపు వేరే పోలీస్ స్టేషన్ వారు మాకు పీటీ వారెంట్ ఇవ్వండి, మాకు ఆ గతంలో ఆయన చేసినటువంటి తప్పు మేము విచారణలు చేయాలా, పలానా చోట ఏది హోటల్లో మేము కట్టుకోవాలనుకుంటే దాన్ని కబ్జా చేశాడు, ఇలాంటి అనేక వాటిల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పనిచేసినాడు. దానికి సంబంధించి కూడా అవినీతి జరిగిందనే వార్తలు ఈరోజు వినిపిస్తున్నాయి. ఆయన చేసినటువంటి పాపాలకు ఈరోజు శిక్ష అనిపిస్తూ వస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.